జ్ఞాపన ప్రార్థనలు పనిచేస్తాయి. ఎవరి మీద అనారోగ్యంతో బలహీనతో ఎవరైనా ఉంటే ఊరికే ప్రభా బాగు చేయవా అని అట్లా అడగండి. వెళ్ళండి, ఒక 2-3 ఫాస్టింగ్ ఉండి కూర్చోండి. మిగిలిన వాళ్ళు వాళ్ళకి సేవలు అందించండి. హాస్పిటల్ చేస్తారు, ఎక్కడ మెడిసిన్ ఇవ్వాలో వాళ్ళకి చేస్తున్నాడు, దాన్నే ఆపద్దు. ఈ ప్రార్థించే వాళ్ళు వెళ్ళి వాగ్దానాలు పట్టుకుని ప్రార్థన చేయండి. లోగోస్ డైరెక్ట్ తీసుకెళ్ళిస్తే పని చేయదు, అది రీమాగా మారాలి. మన కొరకు దేవుడు పలికిందై ఉండాలి. ఆ రోజు వారి కోసం దేవుడు పలికిన మాట అదే వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేస్తుంటే అది నీ కొరకు దేవుడు ప్రత్యేకించాలి. ఉదాహరణకి ముడి సరుకు వేరు, వంట వండిన తర్వాత దాని వేరు. పప్పు ధాన్యాలు మీకు ఇచ్చామనుకోండి, పప్పును తీసుకెళ్ళి డైరెక్ట్గా మీరు తినగలరా? కూరగాయలు 1 కేజీ పప్పు ఇచ్చి ½ కిలో పప్పు ఉందండి అంటే ఇదిగో అన్నం పెట్టుకున్నారు, కూర ఏంటంటే పప్పు బస్తాలను తీసేసి తినండి అని చెప్తే చెప్పాలి. పప్పు కందిపప్పు, పోనీ పెసరపప్పు తినరా? పప్పు వేసుకుని తినండి. అన్నం పెట్టుకున్నారు కదా, కూర ఏదంటే ఆ బస్తా ఓపెన్ చేసి పెసరపప్పు ఒక గిన్నె, ఇంకో గిన్నె కందిపప్పు వేసామనుకోండి, తింటారా? కిందకి పైకి చూస్తారు మమ్మల్ని, అవునా? ఎందుకని? గట్టిగా చెప్పాలి. అది ముడి సరుకు, అది అలా తినలేవు, అది కుక్ చేయబడాలి. అనండి గట్టిగా, కుక్ చేయబడాలి. నానబెట్టి ఒక 2 గంటలు తర్వాత దాన్ని కుక్ చేయాలి. కొంతమంది కుక్కర్లో వేసి చేసేస్తారు, ఓకే. ఏది ఏమైనా అది కుక్ చేసిన తర్వాత తినడానికి వీలవుతుంది, అవునా కదా? అవును. మరి పప్పు కాదా? బస్తాలను తీసి మీ ప్లేట్లో వేసినప్పుడు అది పప్పు కాదా? గట్టిగా చెప్పండి, వినబడలా? పప్పే. వండిన తర్వాత పప్పే. ఈ